శ్రీదేవి గారు నమస్తే అండి. మరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొట్టుకొచ్చిన పడవల వెనక కుట్ర కోణం ఉందని చెప్పేసి ఈరోజు టీడీపీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న తరుణంలో కొంతమంది వైసీపీకి సంబంధించిన ముఖ్యంగా మీ రాజధాని ప్రాంతంలో పొద్దండ్రాయి ప్రాంతానికి సంబంధించిన నందిగాం సురేష్ గారు అనుచరులు కానీ అలాగే ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ తులసి రఘురామ్ గారికి సంబంధించిన అనుచరులు కానీ ఉన్నట్టుగా ఇప్పటికే కేసు నమోదు చేయడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు దీని అంతటిని చూస్తుంటే? కుట్రకోణం దాగి అని అంటే 100% ఆలోచించకుండా చెప్పే ఇదేంటంటే కుట్రకోణం దాగి ఉంది అని. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచేయాలని చెప్పి పడవలను అడ్డుపెట్టి ఏ రకంగా అయితే కుట్రకోణం చేశావో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు ప్లస్ అమరావతిని ఎట్లా ముంచాలా, అమరావతి మునిగిందనుకో అమరావతితో పాటు మునక ప్రాంతము అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్లో నువ్వు కేసు వేయడానికి సిద్ధమయ్యి ఈ రకంగా అమరావతి మీద విషం చెమ్మటం, చంద్రబాబు ఇంటి మీద విషం చెమ్మటానికి ఎంతమంది ప్రజల ప్రాణాలు బలికొన్నా అక్కర్లేదు, నా స్వలాభం నాకు కావాలి అని ఒక ఆలోచనతోటి చచ్చిపోయిన వైసీపీ పార్టీని ఇంకా బతికి బయటికి రావాలన్న ఒక ఆలోచనతో దుర్మార్గపు ఆలోచనతోటి వాళ్ళు చేశారని ఇది ప్రూవ్ అవుతుంది. మరి గత 10 రోజుల నుంచే ఈ సెప్టెంబర్ 2వ తారీఖునే పడవలు మీకు మిస్ అయినాయి. మరి మా పడవలు మిస్ అయినాయి, దాన్ని వెతికే మార్గం ఏంటా, మరి వాటి మీద మరి మేము కేసు పెడుతున్నాము, మా పడవలు మిస్ అయినాయి, మా కొంచెం వెతికి పెట్టండి, లేకపోతే మా ఆస్తిని మాకు కాపాడండి అని చెప్పేసి మరి జాలర్లుగా అయితే లేకపోతే అట్లాంటి వాళ్ళు అయితే మీరు అడిగేవాళ్ళు. మీరు కుట్రకోణం దాగుంది అంటే ప్రజలు 99% మీరు కుట్రకోణం దాగుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. కుట్ర రాజకీయాలతోటి బయట పుట్టిన పార్టీయే వైసీపీ పార్టీ. అందుకని చెప్పేసి ఇవాళ సాక్షి పత్రిక కూడా ఎక్కడ ఎవరు కొంటల్లా పాపం, ఎందుకంటే అబద్ధాలకు ప్రతిరూపం సాక్షి అని చెప్పి ఆ ప్రతిరూపాన్ని కొంటలేదని చెప్పేసి మరి షాపులు కంటించడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు దుర్మార్గపు ఆలోచనలన్నీ మీకే వస్తాయి. మరి అట్లాంటి ఆలోచనల గురించి మీరు ఇవాళ ప్రజలను ఆగం చేయాలి, రాష్ట్రాన్ని ఆగం చేయాలి. మరి ప్రకాశం బ్యారేజ్ దెబ్బతింటే ఎంతమంది ప్రజలు ఆగం అయ్యేవాళ్ళు ఆలోచన. భగవంతుడు దయ ఉంది అని చెప్పేసి ఎప్పటి నుంచో మేము అమరావతి మీద ఉంది, ఆంధ్రప్రదేశ్ మీద భగవంతుడు దయ ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇవాళ భగవంతుడు దయ వల్లనే ఎక్కువ శాతం దెబ్బతినకుండా 2-3 గేట్లు అది స్వల్పంగా దెబ్బతింటే కనీసం 10 రోజుల్లోనే ఆ గేట్లను మరమ్మత్తు ఇప్పటికి పూర్తయిపోయిందని చెప్పేసి చెప్పిన సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేమంటే మీరు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కమ్మాళ్ళు అని చెప్పేసి మా వీడియోల కింద ట్రోల్స్ చేయించుతున్నారు. మీరు 100 మాట్లాడుకోండి, మీదంతా అబద్ధము అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. అదే కాకుండా ఇవాళ ఎటువంటి తుఫాను, ఈ తుఫాను పరిస్థితుల్లో నువ్వుంటే కనుక ప్రజలు ఎంతమంది చనిపోయేవారో ఎంతమంది ఇదయ్యేవాళ్ళో అర్థమవుతుంది. దివిసీమ ఉప్పెన్ దగ్గర నుంచి ఎన్టీఆర్ గారు ఎలా అయితే మరి ఆ రోజు జోలి బట్టి మరి బజార్లో స్నానం చేసి జోలి బట్టి ప్రజల్ని ఎలా కాపాడాడో ఆ పుట్టుక మీద నుంచి వచ్చిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. మరి నీ పార్టీ ఎట్లా వచ్చింది? తండ్రి చనిపోతే తండ్రి పదవి నాకు కావాలి అని చెప్పి తండ్రి శవం పక్క నుంచి సంతకాలు సేకరించి వచ్చిన పార్టీ నీది. అందువల్ల రెండిటికి తేడా ప్రజలను గమనించమని చెబుతున్నాం. ఇవాళ ప్రజలకి ఎక్కడా నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఏది లోటు లేకుండా కాలనీల్లో ఎవ్వరికి రాని ఆలోచన. మరి ఫైర్ ఇంజిన్లతోటి ఇళ్ళు క్లీన్ చేయిస్తున్నారంటే ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప మేధాశక్తో అర్థమవుతుంది. మరి అమిత్ షా గారు, మోడీ గారు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో భారతదేశంలో ఎక్కడా కూడా ఇది జరగల. మరి మేధాశక్తితో ఆలోచించి ప్రజల్ని ప్రాణ నష్టం తక్కువ చేసి, ఆస్తి నష్టం జరిగినా కానీ ప్రాణ నష్టం తక్కువ చేసి మరి ప్రజలందరూ వాళ్ళు నిలదొక్కోగలిగారు అంటే అది చంద్రబాబు గారి కృషి వలన. మా ఆయన పబ్లిసిటీ పిచ్చి మీద మరి రోజు తిరుగుతున్నాడు అంటే పబ్లిసిటీ పిచ్చి ఉంటే తిరగక్కర్లా, ఊరికి ఎక్కడో చాట ఒక పడవలో కూర్చొని 10 ఫోటోలు తీసి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేస్తే అయిపోయేది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి నువ్వు పబ్లిసిటీ పిచ్చి కోసం చేస్తున్నాడా, దేనికోసం చేస్తున్నాడని ప్రజల్లో నీకు ఓటేసిన వైసీపీ ప్రజలను అడిగినా కూడా లేదండి ఆయన చాలా బాగా చేశారు, పార్టీయే మరి మా మాట ఆయన చాలా బాగా చేశారు, మాకు అన్నీ అందుబాటులోకి వచ్చేటట్టు చేశారు, 10 రోజుల్లోనే పూర్వస్థితికి ఇల్లు తేగలిగాడు. మరి ఎప్పుడైతే వెహికల్స్ ఆగమైపోయినాయో, లేకపోతే టీవీ ఆగమైపోయింది, ఫ్రిడ్జ్ ఆగమైపోయింది, వాషింగ్ మిషన్ ఆగమైందంటే వాటికి కూడా ఆల్టరేషన్ ఆలోచించి మరి వాటిని బాగు చేయించే పద్ధతిలో కూడా ఉన్నాడు. అది ఏం ఆలోచిస్తాడో కొంచెం వేసి చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొట్టుకొచ్చిన పడవలకి వైసీపీ రంగులు ఉండడం ఒక ఎత్తు అయితే కావాలనే కుట్రపూర్తంగాని పడవలను వదిలారని చెప్పేసి అధికార పక్షం నుంచి వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు.
అసలు ఈ కుట్రపూరితంగా ఒకవేళ పడవలు వదులుంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభం ఏంటంటారు? అసలు లాభం ఏమి లేదు. ఇప్పుడు ఈ పార్టీ లాభం ఏమంటే చాలా ఉంటుందండి. ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది వెంటిలేషన్ మీద ఉంది. దాన్ని వెంటిలేషన్లో నుంచి పూర్వస్థితికి తీసుకురావాలి అని కృషి చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలో ఇవాళ ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం వల్ల ఈ ఫ్లడ్ వచ్చింది, ఈ ప్రాణ నష్టం జరిగింది, ఈ ఆస్తి నష్టం జరిగింది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపించే మార్గం అన్నమాట ఇది. ఆ సందేశాన్ని పంపించాలని చూస్తే భగవంతుడు ఉన్నాడు అంటే కుట్రకోణంగానే బయటపడి పాపం మీ వైసీపీ రంగులు పడవల మీద మీ వైసీపీ రంగులు కూడా మార్చుకోలేక మామూలుగా పూర్వ యథావిధిగా వదిలిపెట్టారు. 3 పడవల్ని కలిపి ఒకే తాడు కట్టేసి వదిలారు. దానిలో కుట్రకోణం దాగి ఉండలేదా? మరి కొంతమంది ఈ ఒడ్డునున్న పడవలను తీసుకెళ్ళి గొల్లపూడి వైపు తీసుకొచ్చి అక్కడి నుంచి మరి లంగర మామూలుగా చైన్లతోటి కట్టేయాలి లేకపోతే పోతాయి అని సహచర పడవ యజమానులు చెబితే అది డోంట్ కేర్ అన్నట్టుగా 3 పడవల్ని కలిపి ఒకేసారి వదిలి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ రకంగా చేశారో వైరల్ అవుతానే ఉంది. మీ కుట్రకోణం మేం కాదు, మరి మీ పార్టీ నాయకులే మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఇదిలో ఉండారు. ఇవాళ తలసల రఘురామ్ గారు కానీ మరి నందిగం సురేష్ గారు కానీ ఎట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు చేశారో వైరల్ అవుతానే ఉంది. దాన్ని బట్టి తెలుస్తుంది మీరు ప్రజా శ్రేయస్సు కోరే నాయకులు కాదు, ప్రజల నాశనం అయినా సరే ఆ సమాధుల మీద వైసీపీ పునాది వేసుకుంటారని వచ్చే రకం అన్నమాట. అందుకని చెప్పి ప్రజలందరూ గమనించారు. నీకు ఇది 40% ఓటింగ్ నాకు ఉంది, మరి వాళ్ళు నేను కాపాడుకోవాలనుకున్నాడు అయితే వాంబే కాలనీలో ఎక్కువ శాతం వైసీపీ ఓటర్లు ఉంటారు. ఆ వైసీపీ ఓటర్లను కూడా నువ్వు కనీసం ఒక్క పులిహోర ప్యాకెట్ ఇచ్చి వాళ్ళని కాపాడిన దాఖలాలు లేవు. మరి నిన్నెట్ట నమ్ముతారు? నువ్వు ఓదార్చడానికి వచ్చావు అంటే పాలకపక్షం మీద ప్రతిపక్షంగా నేను ఏదైనా క్వశ్చన్ చేస్తున్నానంటే వాళ్ళకి భయం పుట్టి మరి ఆ ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుంది, మరి ఏదైనా మనం ఇంకా బాగా మెరుగ్గా చేయాలి అని చెప్పి వాళ్ళకి దడబొట్టాలి. అట్లా కాదు, ఒక్కరోజు అది కూడా విజువల్స్ కోసం వచ్చినట్టుంది. పబ్లిసిటీ పిచ్చితోటి వచ్చిన నాయకుడు నువ్వు. మరి ప్రజల్లో మమేకం అయ్యి ప్రజల కష్టాలు తన కష్టాలుగా అనుకొని మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కృషి చేశారో చూసాం. దీన్ని బట్టే అర్థమవుతుంది. ఇక ఇంకొక కొత్త భయం పట్టుకుందనమాట వైసీపీ నాయకులకి. 40% ఉండ ఓటింగ్ మా ఓటింగ్ 4%కి వచ్చే స్థితి అయింది. మరి ఈసారి 11 కాదు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా నెగ్గుతాడో లేదనో ఆలోచన వచ్చింది. ఇప్పటికే అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో కానీ మరి వీళ్ళందరూ కూడా ఎటు దూకుతున్నారో ఏం చేస్తున్నారో చూస్తూనే ఉంటాం. దయచేసి నువ్వు ఇట్ట దుష్ట పన్నాగాలు పన్ని ప్రజల్లో కూడా నీ పార్టీ పేరు అనేది గత చరిత్ర అని చెప్పి అనుకునే పరిస్థితి తీసుకురాకుండా నేను ఒకరిని ప్రతిపక్షం ఉండాలని అనుకునేటట్టు తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే ప్రజల కన్నా కూడా ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తే పాలకపక్షం బాగా పనిచేస్తుంది. ఆ ఆలోచనతోటి మాకు ప్రతిపక్షం ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటున్నాం. కానీ నువ్వు అందుకు కూడా పనికిరాని అర్హుడుగా మరి ఇవాళ చిత్రీకరించుకుంటున్నావు. దాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా మనగలిగితే బాగుంటుంది. ఇవాళ పోయి పాపం ప్రజలందరూ ఎంత కష్టాల్లో ఉంటే ఉత్తరాంధ్ర మీద ప్రేమ అన్నావు, ఉత్తరాంధ్ర రాజధాని అన్నావు, అమరావతిలోనే వరద వచ్చిందన్నావు. అమరావతి వరద నుంచి ఉత్తరాంధ్రలో వరదలు వచ్చినాయి, మరి ఉత్తరాంధ్ర రాజధానికి అనుకూలం అన్నావు. మరి ఇవాళ అక్కడికి పోయి ఎందుకు మరి క్వశ్చన్ చేయట్లా నువ్వు? ఉత్తరాంధ్ర వరదల్లో ఎంత కొట్టుకుపోతుందో చూస్తున్నాంగా. మరి దాన్ని బట్టి నీ దుర్మార్గం ఏంటో అర్థమవుతుంది. నీకు నీ ఇంటి మీద నీ ఆస్తుల మీద తప్పితే ప్రజల మీద ప్రేమ లేదు అని చెప్పి ప్రజలు దృఢంగా నమ్మారు కాబట్టి నీకు ఆ 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది నీ ఒక్కడ స్వలాభం మీద తప్పితే రెండో వాళ్ళది అర్థం చేసుకోమని చెప్పేసి ఇక నీ సీటు కూడా కష్టంగా అయ్యేటట్టు తెచ్చుకుంటున్నావు.